ఇదేంటి యువరాణి గారు కాల్ చేస్తున్నారు? చెప్పండి యువరాణి గారు. బెదిరించడాలు, బ్రతిమలాడ్డాలు అన్నీ అయిపోయాయి కదా, మళ్ళీ ఇప్పుడెందుకు కాల్ చేశారు? అమ్మ కావాలి కదా. ఎవరికి? నాకు అవసరం లేదులే, మరి నీకు అమ్మంటే అమ్మ గురించి ఎందుకు అడుగుతున్నావు? అమ్మ అంటే తెగ ప్రేమ కదా నీకు, మరి దగ్గరుండి చూసుకోవాలి కదా. అసలే బాలేని మనిషి. నేనైతే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉన్నాను. మరి అమ్మ ఎక్కడుందంట? అక్కడ ఇక్కడ వెతికితే ఎలా కనిపిస్తుంది చెప్పు? వెతకాల్సిన చోట వెతికితే దొరుకుతుంది. ఎక్కడుందో అర్థమైంది అనుకుంటాను. అర్థమైందే, వస్తున్నానుండు. నిన్ను అమ్మ ఎక్కడే? అమ్మ ఎక్కడ అని అడుగుతుంటే నవ్వుతున్నావేంటి? అమ్మేది అనగానే అలా వచ్చేయడమేనా? అయినా అమ్మని నేనేం చేసుకుంటాను చెప్పు? ఒకవేళ నేను అమ్మని ఈ రూమ్లో పెట్టేశాను, ప్రయోజనం ఏముంటుంది? మణిహారం తెచ్చిస్తావా? తెచ్చివ్వవు కదా. నీకు నేనంటే భయం లేదు. రాజుగారి రాణిగారి మాట అంటేనే వేదం. వారికిచ్చిన మాట కోసం నువ్వు కానీ నాన్న కానీ కన్న కూతురు కదా అని ఆయన చూసుకోడు, సొంత అక్క కదా అని నువ్వు చూసుకోవు. అదంతా ఇప్పుడెందుకు? అమ్మ ఏదని నన్నెందుకు అడిగావు? నన్నెందుకు ఇక్కడికి రప్పించావు? స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్. నాకు మణిహారం కావాలి, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వను అని ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా ఎప్పటికీ చెప్పేది అదే. ఆ హారం వేసుకునే అర్హత నీకు లేదు. అది వంశపారంపర్యంగా వచ్చే హారం. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వేసుకునేది కాదది. ఏదో ఆ సమయానికి దాన్ని కాపాడుతాను అన్న నమ్మకంతో రాణిగారు నాకిచ్చారు. అనవసరంగా హారం మీద ఆశలు పెట్టుకొని పిచ్చి పిచ్చి పనులు చేయకు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వెళ్ళి అరుణ్ బాబుకి అమ్మగారికి నువ్వు ఎవరు ఏంటి అనే నిజం చెప్పేయ్. అంతేకాని హారం గురించి ఆశపడకు. నువ్వు ఇంకా మారవా చామంతి? ఎందులోనే నాకంటే వాళ్ళు ఎక్కువ నీకు. నా బాధ అర్థం చేసుకొని నువ్వో అమ్మో జాలి పడిస్తారనుకున్నాను. ఆ రోజు నాన్నని అడిగాను, ఇవ్వలేదు. ఆ తర్వాత నిన్నడిగాను, నువ్వు ఇవ్వలేదు. అమ్మని అడిగితే ఆవిడ కూడా ఇవ్వలేదు. మీకెవ్వరికి నా మీద జాలి లేదా? నేను బాగుపడితే చూసి సంతోషించాలని లేదా? నిజం చెప్పాలంటే నాకు అక్క ఉంది అనే ఆలోచనే లేదు. నాన్న విషయంలో నువ్వు ఎప్పుడైతే అబద్ధపు సాక్ష్యం చెప్పావో ఆ రోజే నువ్వు నాకు లేవు అని నిర్ణయించుకున్నాను. అంటే కూతురుగా వాళ్ళు వదిలేసుకున్నారు, అక్కగా నువ్వు వదిలేసుకున్నావు. మీరు నమ్మిన సిద్ధాంతాలకి మీరు కట్టుబడి ఉంటారు, నా కోసం ఏం చేయరు, అంతేగా? ఇలాంటి తప్పుడు పనులు మాత్రం మేమెప్పటికీ చెయ్యము. అదే నీ నిర్ణయం అయితే ఎక్కడుంటుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? ఉండు చూద్దాం. ఏం బాబుని అడుగుదాం. చిన్నబాబు, చామంతి ఏది? అరే ఇక్కడెక్కడో చూశాను కదా చంద్రికమ్మ.
ఎక్కడికి పోతుంది? తల ఒక సైడ్ వెతుకుదాం. అటు వెళ్ళి చూడు. ప్రేమ్ ఇట్రా. డాడ్ నా చిన్న కొడుకు ప్రేమ్. ఏంట్రా హడావిడి? ఏమైనా చెప్పాలా? ఇప్పుడే వస్తా. వెళ్ళు. చామంతి, చామంతి, నీకు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అనున్నా. ఇప్పుడు నేనేం చేయను. ఆ మణిహారం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తుంది. ఇవ్వకూడదన్న పట్టుదల నీకుంటే నీకంటే పెద్దదాన్ని నా కాళ్ళ దగ్గరికి రప్పించుకునే పట్టుదల నాకుండదా? వస్తుంది. మణిహారం ఇంకొద్ది క్షణాల్లో నా దగ్గరకు వచ్చేస్తుంది.